ఫ్యూయల్ ఛార్జెస్ ఏంటి 1 లీటర్ 110 రూపీసా? దేవుడా, ఇంకా ఏం వాడతాం పెట్రోల్ వెహికల్స్ అన్నట్టుగా అన్నేలా మన గవర్నమెంట్ అయితే కనుక ఛార్జెస్ పెంచుతుందన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, ఈవీకి కన్వర్ట్ అయిపోతే ఈ ప్రాబ్లం ఏమీ ఉండదు కదా. నిజంగానేనండి నేను చెప్పేది. ఈవీకి కన్వర్ట్ అయితే కనుక అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు సిటీస్లో కన్నా విలేజెస్లో కూడా చాలామంది ఈవీ వెహికల్స్కే ప్రిఫరెన్స్ చేస్తున్నారనమాట. దేనికో తెలుసా, దానికి ఉన్న అడ్వాంటేజెస్ ఇంకా ఏ వెహికల్కి లేదండి. ఆల్మోస్ట్ మీకైతే కనుక పెట్రోల్ ఛార్జెస్ జీలో, మెయింటెనెన్స్ అయితే ఏమీ ఉండదు. దీనితో పాటుగా మీకు పొల్యూషన్ కూడా ఏముండదు, జీరో పొల్యూషన్ అనమాట. ఫోర్త్ వన్ వచ్చేసి పికప్ బ్రహ్మాండంగా ఉంటుంది. దీంతో పాటుగా మీకు చాలా సైలెంట్గా వెహికల్ అనేది ట్రావెల్ అవుతుంది అనమాట. దీంతో పాటుగా ఫ్యూచర్లో దీంట్లో అయితే కనుక ఇంకా అప్డేట్స్ అవుతూ ఉంటాయి. దీంతో పాటుగా గవర్నమెంట్స్ అయితే కనుక మంచి బెనిఫిట్స్ ఆఫర్స్ అయితే కనుక ఇస్తూనే ఉంది, ఎస్పెషల్లీ ఈవీ వెహికల్స్కి అండి. అండ్ ఈవీ వెహికల్స్ అయితే కనుక ఇంకో డిసడ్వాంటేజ్ ఒకటి ఉందండి. దీంట్లో ఏంటంటే కనుక పల్లెటూరులో వాళ్ళు తిరిగే వాళ్ళకి కొంచెం ఈ పవర్ స్టేషన్స్, ఛార్జింగ్ స్టేషన్స్ అయితే కనుక ఇది ఒక ఫ్యూచర్ అనేది కొంచెం తక్కువగా ఉందన్నమాట. దీనితో పాటుగా లాంగ్ తిరిగే వాళ్ళకైతే కనుక ఈవీ వెహికల్ కొంచెం అన్ప్రిఫరబుల్ అని చెప్పి నా యొక్క సజెషన్ అండి. ప్రజెంట్ మన ఇండియాలో అయితే కనుక ట్రెండ్ చేస్తున్న 5 వెహికల్స్ అయితే కనుక, ఒకటి ఎంజీలో నుంచి విన్సర్, దాంట్లో సెకండ్ వన్ వచ్చేసి టాటా నుంచి టియాగో, దాని తర్వాత 3వ స్థానంలో టాటా నుంచి పంచ్ వెహికల్, 4వ స్థానంలో టాటా నుంచి నెక్సాన్ వెహికల్ అనమాట, 5వ స్థానంలో ఎంజీ నుంచి కోమెట్ అనమాట. ఈ 5 వెహికల్స్లో మీకైతే ఏ వెహికల్ ఫేవరెటో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ నెక్స్ట్ మరికొన్ని టెక్నికల్ అండ్ అప్డేట్స్ మీ ముందుకు వస్తాను. ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియో చూస్తుంది కనుక ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే వేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.